అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితం అంటే ఏంటో తెలుసా? జీవితం, జీవి వికటించడం తథ్యం. ఈ యొక్క మనిషి ఏదో ఒక రోజుకి మరణిస్తారు. ఇది మీకు, నాకు, అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. పుట్టిన తర్వాత మరణం అనేది మనకు వస్తుంది అనేసి. కానీ మనము మంచి న్యాయం, ధర్మం, చట్టం ఏ మనకు గుర్తు రాకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాం. కానీ క్రమశిక్షణగా మెలగడానికి మన ఉపాధ్యాయులు, మన పెద్దవాళ్ళు, మహానుభావులు అందరూ భగవంతుడి యొక్క భగవద్గీతలో కావచ్చు గొప్ప గొప్ప వాక్యాలు రాసిపెట్టారు. కానీ వాటిని ఎవ్వరంగానే మనం ఆచరించడం లేదు. సే ఎస్ ఆర్ నో. ఒకసారి మనకు మనమే ఆలోచించుకుని కానీ చెప్పుకుంటా ఉంటాం, కానీ ఎక్కడ మనం ఆచరించం. ఎందుకంటే కష్టాలు, మనిషి జీవిత కష్టాలు. కష్టం అనేది ఎలా వస్తుందో తెలుసా? నీ అంతటా నువ్వు బతుకుతూ ఉన్నప్పుడు ఎటువంటి కష్టం అనేది మన కంటికి కనబడదు. మనము ఇంకొకరితో పోల్చుకుంటాం చూడు, అప్పుడు మాత్రమే మనకు కష్టాలు మొదలవుతుంది. వాడిలాగా నేను ఉండాలా, వాడిలాగా బైక్ కొనాలా, వాడిలాగా డ్రెస్ వేయాలా, వాడిలాగా బిల్డింగ్ కట్టాలా అనే ఆలోచన మన మెదడులో వచ్చినప్పుడు మాత్రమే మనకు కష్టాలు మొదలవుతుంది. అప్పులు చుట్టుముట్టుతాయి, మన ప్రాణానికి కూడా ముప్పు వస్తుంది. అవి ఏవి శాశ్వతం కాదు, ఉన్నవాడైనా లేనివాడైనా ఈ భూమిలో కలవాల్సిందే అనే ఆలోచన ఉంటే మనకు కష్టం అనేది ఉండదు, అప్పులు అనేది ఉండదు. కానీ ఒక్కటైతే చెప్తాను, మనిషిగా పుట్టినందుకు మంచి మనిషిగా చనిపోవాలి. చెప్పాను కదా, జీవితం అంటే జీవి వికటించడం తథ్య మనిషి. కానీ ఇక్కడ మనము రిలేషన్స్ అనేసి ఒక వలలో చిక్కుకునేసి మన బతుకుని మనము లాగలేక చిక్కుకొని విలవిలలాడిపోతున్నాం. ఎస్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇలా ఒక బంధాన్ని ఏర్పరచుకునేసి మనము ఇలా తయారవుతాం. వీళ్ళెవ్వరూ మనకు కడ వరకు రారు. మన ఊహల్లో మాత్రమే వాళ్ళు బ్రతుకుంటారు, మన కంటి ముందర కాదు. జీవితం అన్నది ఒక యుద్ధం. మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన యొక్క బ్రతుకు యొక్క పోరాటాన్ని మనమే సాగించాలి. ఎన్ని కోట్లున్నా సరే ఇదే చేస్తాడు. కోట్లున్నా సరే, కూటికి లేని వాడైనా సరే ఈ చక్రంలోనే తిరుగుతాడు. కానీ భగవంతుడు గ్రేట్. కోట్లున్న వాడికైనా సరే, కూటికి లేని వాడికైనా సరే కొన్ని విషయాల్లో ఒకటే పెట్టాడు. మన శరీరం అంతా ఒకటే, కానీ ఇది ఉందే, ఇది మంచిగా ఆలోచించడం లేదు. అందుకే చెప్తున్నా, ఒకరితో పోల్చుకోవడం మానేసాయి. అప్పుడు నీకు అప్పులు ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి గురించి చాలా ఉంటుంది. కానీ మనిషి అన్నవాడు మాత్రం ఏదో ఒక రోజుకి మరణిస్తాడు. ఆ మరణాన్ని మనం చూస్తూనే ఉంటాము, కానీ తప్పులు అనేది చేస్తూనే ఉంటాం. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం మనుషులు మంచి మనుషులుగా బతికి చనిపోదాం. మరణాన్ని ఎవరూ ఆపలేము. కాబట్టి మనిషిగాని బతికి మంచి మనుషులు మనకు చనిపోదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన సలహాను కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఏమనుకుంటున్నారనేసి జీవితం గురించి. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.